ఎన్ ఫర్ ఏంటి తెలుసా? నెవర్ క్విట్. ఎప్పుడు వైదొలకు. నెవర్ క్విట్. నెవర్ నెవర్. సౌత్ ఆఫ్రికాలో ఎక్కడ ఆ ట్రైన్లోంచి మెడ పట్టుకొని ఒక వ్యక్తిని బయటికి తోస్తారు. ప్లాట్ఫామ్ మీద పడిపోతే ఆ వ్యక్తి లేకుండానే తన పెట్లు కూడా విసిరిస్తే ఆ వ్యక్తి లేకుండానే ట్రైన్ వెళ్ళిపోయింది. కేవలం నువ్వు ఒక నల్ల జాతీయుడివి, యూర్ బ్లాక్. ఆ ప్లాట్ఫామ్ మీద పడిపోయినప్పుడు అరే దేశం కాని దేశంలో ప్రయాణం చేస్తుంటే సానుభూతి, సాటి మనిషి అనే ప్రేమ లేకుండా మెడ పట్టుకుని నన్ను ప్లాట్ఫామ్ మీద తోసేసారే. ఆ ప్లాట్ఫామ్ మీద మట్టిని ధూళిని పావుకుంటూ తన నుదుటిని బొట్టుగా పెట్టుకుంటూ ఇక్కడే విదేశములో నా పరిస్థితిలో ఉంటే స్వదేశములో విదేశీ పాలనలో నా జనం నా ప్రజ ఎలా మగ్గిపోతున్నారో అని మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనేటువంటి వ్యక్తి ట్రంకు పెట్టి మళ్ళా పట్టుకుని మళ్ళా భారతదేశం వచ్చి గోచి ఎత్తి కట్టి ఒక్క కర్ర పట్టి కన్నుల్ని కూడా బెదిరించి స్వాతంత్రాన్ని ఇచ్చాడంటే అదిరా నెవర్ క్విట్ అంటే. అది నెవర్ క్విట్ అంటే. సౌత్ ఆఫ్రికాలో ప్లాట్ఫామ్ మీద పడిపోయినటువంటి ఒక మగాడే నిలిచాడు కాబట్టి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్ముడయ్యాడురా. నెవర్ క్విట్. అతను ఎప్పటికీ వైదొలగలే. డూ ఆర్ డై సిద్ధాంతమా, ఉప్పు సత్యాగ్రహమా, బ్రిటిష్ వారితో చర్చలా, ఇంకోట సత్యాగ్రహమా, నిరాహార దీక్షలా, హర్తాళ్ళ, ఏదైనా కానివ్వు కానీ నేనై వదలను. నేను పట్టిన దాన్ని పట్టనే పట్టుతివి, పట్టు నెగ్గడిదాకా కట్టి ఉండు. అడగనేదో అడగనే అడిగివి, అడిగిన దాకా కదలకుండు, కోరనేదో కోరినే కోరుతువి, కోరిక తీరల దాకా తరలికుండు. పట్టనిదేదో. నేను అద్భుతమైనటువంటి మంత్రం ఇది. ఈ మంత్రాన్ని నేర్చుకోండి. పట్టనిదేదో, గట్టి చెప్పండి, పట్టనిదేదో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గడిదాకా అట్టయుండు. వచ్చావు ఈ క్యాంపస్లో చేరావు, ఏదో అయిపోయింది, నిరూపించుకో. యు ప్రూవ్ హియర్. నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే ప్రూవ్ చేయలేవు. ఇంప్రూవ్ 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 ఇంప్రూవ్. ఐ ఆమ్ ప్రూవ్డ్. వాట్ వండర్ఫుల్. ప్రూవ్ చేసుకోవాలన్న ప్రతి ఒక్కడు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం ఇంప్రూవ్ అయితే తీరాల్సిందే. ఆ ఇంప్రూవ్మెంట్ నువ్వు తెచ్చుకున్నప్పుడే నెవర్ క్విట్ అనేటువంటి మంత్రానికి అర్థం ఇచ్చినట్లుగా. కాబట్టి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఎప్పటికీ వైదొలలేదు కాబట్టి ఏమయ్యాడు? మహాత్ముడయ్యాడు. ఏమయ్యాడురా? సో మనం ఎప్పటికి కూడా నెవర్ నెవర్ నెవర్. నేను ఎప్పటికీ వైదొలగను. గొంతులో వోకల్ కార్డులో పాలిప్ వచ్చింది. ఫిబ్రవరిలో బెంగళూరు సర్జరీ అయింది. అందరూ ఏమనుకున్నా అంటే ఇంకా భరద్వాజ్ పని అయిపోయింది, మరి స్పీచ్లు ఏమనుకున్నారు? నో. ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చాను, నిద్రించే సమయంలో మార్పు తెచ్చాను, చేసే సాధనలో మార్పు తెచ్చాను, మాట్లాడే తీరులో మార్పు తెచ్చాను. ఆరోగ్యాన్ని నాకు నేను తెచ్చుకోగలిగినటువంటి దృక్పథంతో 4 ఏళ్ల తర్వాత మళ్ళా మీ ముందు నిల్చొని నేను మాట్లాడగలుగుతున్నాను. వైదొలగడం కాదు, బరిలో ఉండి నిన్ను నిరూపించుకో. లైఫ్ అనే అక్షరాలు LIFE నిన్నెవరు చెప్తున్నారు? లైఫ్ అనే అక్షరాలు కూడా ఎఫ్ ఏంటి? ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ లేకపోతే LI ఏమైంది? లై అయింది. ఫెయిల్యూర్ లేకపోతే నీ జీవితం కూడా అబద్ధంతో సమానం రా. నేను ఫెయిల్ అయ్యాను, నేను చాలా చోట్ల ఫెయిల్ అయ్యాను. నువ్వు ఎన్నిసార్లు పడిపోయింది ప్రపంచం చూడదు, ఎన్నిసార్లు పడిచేయమంది ప్రపంచం చూస్తుంది. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.